బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని విడనాడాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్ అని, ఈ న్యాయమైన డిమాండ్ను వెంటనే చేసేందుకు కేంద్రానికి రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని విమర్శించారు. రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయటాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని, కాకపోతే వారు అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ఒక ఉద్యమం చేసి ఉంటే బాగుండేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడలకు పోవడం మంచిది కాదని హితావు పలికారు. ఈ డిమాండ్ ను పరిష్కారం కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో దీనికి తాస్తారం చేస్తున్నదని, రిజర్వేషన్ బిల్లులో మైనార్టీలకు, ముస్లింలకు రిజర్వేషన్లు ముడిపడి ఉన్నాయని కేంద్రం సాకులు చూపుతుందని, వారు పరిపాలిస్తున్న రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిస్థితి ఏమిటని విమర్శించారు. కేంద్రంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి బీసీ రిజర్వేషన్లపై న్యాయమైన బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్. రాష్ట్రం నుండి పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును, బీసీ రిజర్వేషన్ బిల్లు పట్ల కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి, బీసీ రిజర్వేషన్ల పట్ల కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.